హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ స్టేట్లోని కోల్కతాలో ఉన్నాను. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూద్దాం పదండి. కోల్కతా పాత ప్రపంచాన్ని తనలో దాచుకున్న ఒక ఆధునిక నగరం. 19వ శతాబ్దంలో దీనిని కలకత్తా అని పిలిచే కాలంలో బెంగాల్ పునరుజ్జీవముగా చెప్పుకునే రాజకీయ సాంస్కృతిక మార్పులు పొందింది. ఈ యమహానగరి యమ అద్భుతాల నిలయం. ప్రస్తుతం కోల్కతా సిరీస్ పార్ట్ 12లో భాగంగా వెస్ట్ బెంగాల్లోని ప్రముఖమైన స్కైవాక్ అయినటువంటి దక్షిణేశ్వర్ స్కైవాక్ గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. మిస్ కాకుండా చూడండి. ఈ దక్షిణేశ్వర రాణి రాష్మోని స్కైవాక్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక గాజు వంతెన. దీనిపైన మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నడుస్తూ ఉన్నటువంటి అనుభూతిని మనం స్వయాన పొందగలుగుతాము. ఈ రాణి రాష్మోని స్కైవాక్ భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఉన్న ఒక పాదచారుల వంతెన. 19వ శతాబ్దపు సామాజిక సంస్కర్త అయిన రాణి రాష్మోని పేరును ఈ స్కైవాక్కు పెట్టారు. స్కైవాక్ అనగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నటువంటి ఒక వంతెన అని అర్థం. ఇది ఒక ఉక్కు మరియు గాజు నిర్మాణం. ఈ స్కైవాక్ ఒక ఐకానిక్ నిర్మాణం. ఇది నగర ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన భాగం. కోల్కతా సందర్శించే ఎవరైనా తప్పక చూడవలసిన గమ్యస్థానం ఇది. నగరం యొక్క సందడి నుండి విరామం తీసుకొని స్వచ్ఛమైన గాలి మరియు ప్రశాంతమైన పరిసరాలను ఆస్వాదించటానికి కూడా ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశం. దక్షిణేశ్వర్ స్కైవాక్ను 2018లో ఏర్పాటు చేశారు. దీని పొడవు మొత్తం 340 మీటర్లు. దీని వెడల్పు 10.5 మీటర్లు. ఈ స్కైవాక్ లోపల 200 దుకాణాలు ఉన్నాయి. దీనిలో 14 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు ఉన్నాయి. ఈ స్కైవాక్ను నిర్మించిన సంస్థ పేరు ఢిల్లీకి చెందిన డిజైన్ ఫోరం ఇంటర్నేషనల్. ఈ ప్రాంతంలో ఈ స్కైవాక్ పాదచారుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ స్కైవాక్ ప్రస్తుతం ఒక పర్యాటక కేంద్రంగా ఇక్కడ మారింది. ఈ స్కైవాక్కు కోల్కతా నుండి పడవ ద్వారా ఫెర్రీలో ఈజీగా చేరుకోవచ్చు. ఈ స్కైవాక్కు వెస్ట్ బెంగాల్లోని బేలూరు నుండి కూడా ఫెర్రీలో చేరుకోవచ్చు.
ఈ స్కైవాక్ పైనుంచి చూస్తే ఆ ఎదురుగా కనిపించేదే దక్షిణేశ్వర మెట్రో రైల్వే స్టేషన్. గమనించండి. హౌరా బస్టాండ్ నుండి దక్షిణేశ్వర్ స్కైవాక్కు మధ్య గల దూరం సుమారు 11 కిలోమీటర్లు. 56 నంబరు గల బస్సుల ద్వారా హౌరా బస్టాండ్ నుండి ఇక్కడకు ఈజీగా చేరుకోవచ్చు. మేమైతే ముందుగా బేలూరు మఠం చేరుకొని అది విజిట్ చేసిన తరువాత అక్కడ నుండి ఈ ఫెర్రీ ద్వారా దక్షిణేశ్వర్ స్కైవాక్కు చేరుకోవటం జరిగింది. కోల్కతా సిరీస్కు సంబంధించిన మిగతా వీడియోలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.